బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని మీడియాతో చిట్ చాట్లో అన్నారు. బీజేపీలో చేరేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, బీజేపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారని అన్నారు. బీజేపీ అగ్రనాయకత్వం ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. ఇక వైసీపీ నేతల చేరికను బీజేపీ నాయకత్వం సుముఖంగా లేదని, అయినప్పటికీ మిథున్ రెడ్డి లాబియింగ్ చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని మీడియాతో చిట్ చాట్లో అన్నారు. బీజేపీలో చేరేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, బీజేపీ అగ్రనేతలతో టచ్ లో ఉన్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే వైసీపీ ఖాళీ కావడం ఖాయము, అలాగే బీజేపీలో చేరేందుకు వైసీపీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీని విని బీజేపీలో చేరేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తమకు సమాచారం ఉంది. తమ పార్టీ అగ్రనాయకత్వంతో మిథున్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లుగా తమకు సమాచారం ఉంది అని స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇది ఖచ్చితంగా బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి కొంచెం వెనక ముందు పడుతుంది. మిథున్ రెడ్డి బీజేపీలో చేరేందుకు తనతో పాటుగా పార్టీకి సంబంధించిన, వైసీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అవినాష్ రెడ్డి మినహా మిగిలిన ఎంపీలందరూ కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు అయితే బీజేపీ అధినాయకత్వానికి, బీజేపీ హైకమాండ్ కి పంపిస్తున్నట్టుగా, అలాగే కొంతమందితో టచ్ లోకి వెళ్ళినట్టుగా తమకు సమాచారం ఉందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళే కాకుండా తన తండ్రిని కూడా బీజేపీలో చేరాల్సిందిగా మిథున్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నారని కొంతసేపు క్రితం మీడియాతో అసెంబ్లీ లాబీలో చిట్చాట్ చేస్తూ ఆదినారాయణ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఒకసారిగా అంటే 11 మంది ఎమ్మెల్యేలు తో గెలిచిన 4 మంది ఎంపీలతో గెలిచిన వైసీపీ మనుగడ సాధించడం కష్టమన్న రీతిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.